లక్ష్మీదేవి విష్ణువు కొరకు తపస్సు చేసిన క్షేత్రం, రాముడి ఆజ్ఞ మేర ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్న క్షేత్రం, అలాగే పాండవులు తమ గండాలను తొలగించడానికి పూజించిన క్షేత్రం, ఇంకెన్నో అద్భుతాలను కలిగి ఉన్న క్షేత్రం తోతాద్రి. అదేనండి ఇప్పుడు మనం పిలిచే మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. విశేషాల గురించి తెలుసుకుందాం. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, మధ్యలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, అలాగే కొండ పై భాగాన శిఖరాగ్రమణ గండాల నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహి విహారీ. ఫ్రెండ్స్, ఈ మంగళగిరి కొండ విశ్వం ఆవిర్భావం నుంచి ఉన్నదని ప్రతీతి. ఈ గిరిపై మహాలక్ష్మి అమ్మవారు విష్ణువు కొరకు తపస్సు చేశారు. అలాగే ఈ గిరి ఆకాశం నుంచి అయినా ఎటు నుంచి చూసినా ఏనుగు ఆకారంలో ఉంటుంది. అలా ఉండటానికి కారణం హస్వశృంగి అనే రాజకుమారుడు ఎన్నో అనారోగ్యాల కారణం చేత అతను ఎన్నో క్షేత్రాలు తిరిగి మంగళగిరి వచ్చి ఇక్కడే 8 సంవత్సరాల పాటు స్వామికి పూజలు నిర్వహిస్తూ ఉండిపోతాడు. కొంతకాలం తర్వాత అతని తండ్రి తిరిగి రమ్మని కోరగా హస్వశృంగి నిరాకరిస్తాడు. తండ్రి మరింత బలవంతం చేయగా యువరాజు పానకాల లక్ష్మీ నరసింహస్వామికి గొడుగుగా ఉండటానికి తన శరీరాన్ని ఏనుగు ఆకారంలోకి మార్చుకుంటాడు. ఈ స్వామికి సుదర్శన నరసింహస్వామి అని ఇంకో పేరు కూడా ఉంది. నమూచి అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి పొడి లేదా తడి ఆయుధాలతో చావు లేకుండా ఉండే వరాన్ని బ్రహ్మదేవుని వద్ద నుండి పొందాడు. ఆ వరం ఉన్న గర్వంతో అదే నమూచి రాక్షసుడు వేరంగం వేస్తూ ఇంద్రాది దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. ఆ బాధలు తట్టుకోలేక ఇంద్రుడు విష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటాడు. అది విన్న స్వామి తన అభయంతో ఇంద్రుడిని యుద్ధం చేయమని చెప్తాడు. రాక్షసుడు బలాన్ని నాశనం చేస్తూ ఉంటే తట్టుకోలేక రాక్షసుడు సూక్ష్మ రూపంలో గుహలో దాక్కుండగా స్వామి ఆయుధమైన సుదర్శన చక్రమును గుహలోకి పంపించి స్వామి నిశ్వాసాగ్ని చేత చంపబడతాడు. అందుకే సుదర్శన నరసింహ అనే పేరు వచ్చింది. అలా ఉగ్ర రూపంలో ఉన్న స్వామిని శాంతించమని దేవతలు ప్రార్థించగా స్వామికి అమృతాన్ని ఇవ్వగా స్వీకరించి శాంతిస్తారు. ఇది కృతయుగంలో జరిగింది. ఆ తర్వాత త్రేతాయుగంలో నేతిని స్వీకరిస్తూ, ద్వాపర యుగంలో పాలను, కలియుగంలో పానకాన్ని సేవిస్తూ శాంతించి తృప్తి పడతాను అని తన భక్తులకు తెలుపుతారు. అలా నేడు కలికాలం కదా, పానకాన్ని స్వామికి నివేదిస్తారు. ఇక్కడ స్వామి విగ్రహం తెరుచుకున్న నోరు మాత్రమే ఉంటుంది. అంతేకాదు స్వామికి శంఖం ద్వారా నివేదించిన పానకం స్వామి కొంచెం తాగి కొంచెం వదులుతారు. అది తీర్థంగా ఇస్తారు. స్వామి గుటక వేసే శబ్దం కూడా వినపడుతుంది. పానకానికి ఈగలు దోమలు ఉంటాయి కదా, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా ఒక్క ఈగ కానీ దోమ కానీ కనిపించదు. అదే ఇక్కడి స్వామి మహత్యానికి నిదర్శనం. ఇప్పుడు మనం చూస్తున్నది దేవాలయం పైభాగాన వెనక ప్రక్క రాజ్యలక్ష్మి అమ్మవారు స్వయంభూగా వెలిశారు. అమ్మవారు స్వయంభూగా వెలిసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ గుహలోనే రాక్షసుని సంహరించింది. అలాగే ఈ గుహ నుండి ఉండవల్లి మరియు వేదాద్రి క్షేత్రాలకు దారి ఉంది. ఈ గుహ గుండానే దేవతలు, ఋషులు సంచరిస్తూ ఉంటారు. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కొండకే పెద్ద విగ్రహం ఉంటుంది. చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. రామావతారం సమాప్తి సమయంలో ఆంజనేయుడిని ఈ ప్రదేశంలో ఉండి స్వామిని పూజించమని, ఈ ప్రదేశంలోనే చిరంజీవిగా ఎల్లప్పుడూ ఇక్కడే ఉండమని, ఈ గిరికి క్షేత్రపాలకుడిగా ఉండమని రాముడు ప్రతిజ్ఞ తీసుకున్నారు. గండాలయ స్వామి దర్శనం చేసుకుందాం. పాండవులు అజ్ఞాతంలో ఉన్న సమయంలో తమకున్న గండాలను తొలగించమని దీపం వెలిగించి స్వామిని పూజించారు. మొత్తం 750 మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి. పాల్గొన్న శుద్ధ షష్ఠి నుంచి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. వీటిని మొట్టమొదట శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడి ఆధ్వర్యంలో పాండవులలో పెద్దవాడైన ధర్మరాజుచే ప్రారంభించబడ్డాయి అని ప్రతీతి. ఇక్కడ ఈ గిరిని కృతయుగంలో అంజనాద్రిగా, త్రేతాయుగంలో
తోతాద్రిగా, ద్వాపర యుగంలో ముఖ్యాద్రిగా, కలియుగంలో మంగళాద్రిగా, ఆపై మంగళగిరిగా పిలుస్తున్నారు. కొండపైన ఎలాంటి దేవాలయ నిర్మాణము ఉండదు. ఒక దీపం నిత్యం వెలుగుతూ ఉంటుంది. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు. ఎలాంటి గండాలైనా స్వామి తొలగిస్తారు అని ప్రగాఢ నమ్మకము. ఈ దీపం చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది. కొండ దిగువన ఉన్న దేవాలయం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో అరణ్యవాసంలో ఉన్న పాండవులు పైన పానకాల నరసింహస్వామిని పూజించి క్రింద లక్ష్మీ నరసింహస్వామి వారి శాలిగ్రామాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అలా 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయల వారు ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు. మనం చూస్తున్న ఈ గాలి గోపురం దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన 153 అడుగుల 11 అంతస్తుల గాలి గోపురం. దీనిని 1807, 1809లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు స్వామివారిని పూజించారు. అలాగే ఇస్కాన్ వ్యవస్థాపకులు అయిన శ్రీకృష్ణ చైతన్య ప్రభువుల వారు స్వామిని దర్శించుకున్నారు. కృష్ణ చైతన్య ప్రభువుల వారి పాదాలు పానకాల స్వామి గుడికి నడిచి వెళ్లే మార్గంలో ఉంటాయి. ఈ క్షేత్రంలో క్షీరవృక్షం ఉంటుంది. అది అత్యంత మహిమ కలిగినది. సంతానం లేని వారికి ఈ వృక్షాన్ని పూజిస్తే సంతానం కలుగుతుంది. ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సంతానం లేని నసిబండి అనే రాజు నారదుడి ద్వారా స్వామి గురించి తెలుసుకుని భూమి మీదకు వచ్చి సంతానం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతాడు. అది తెలుసుకున్న రాజు భార్య కోపంతో నారదుడిని కొండపై క్షీరవృక్షంగా మారి సంతానం లేని వారిని సంతానాన్ని అనుగ్రహించమని శపిస్తుంది. అది వరంగా భావించి నారదుడు వృక్షంగా మారి భక్తులకు సంతానాన్ని ప్రసాదిస్తున్నారు. ఇది ఈ క్షేత్ర వైభవం. తెలుసుకున్నారు కదా. ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీరు కూడా సందర్శించండి. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో దేవాలయ చరిత్రలను తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.